నమస్తే, మన ఊరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. జంగారెడ్డి మండలం గురవాయిగూడెంలో వేంచేసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం హుండీ శనివారం లెక్కించారు. ఈవో పెన్మస్ విశ్వనాథరాజు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 23,20,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో తెలియజేశారు. తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ కేవీ వీరమణ సమక్షంలో ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో పెన్మస్ విశ్వనాథరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి జరగబోయే కార్తీక మాస మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. మొదటి రోజు పూజా కార్యక్రమాలను రాష్ట్ర మంత్రివర్యులు పేదల సుజాత, దేవాదాయ శాఖ మంత్రులు మాణిక్యాలరావు ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారు. జై శ్రీరామ్. ఈ నెల 12వ తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో వార్షిక ఉత్సవాలు కార్తీక మాసోత్సవములు 12వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. ఈ కార్తీక మాసోత్సవంలో భాగంగా ఈ నెల 14వ తారీఖు నుండి ద్విశతాబ్ది సప్తాహ మహోత్సవములు రాష్ట్ర మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి పేతల సుజాత గారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు పైడికొండల మాణిక్యాలరావు గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం ఉత్సవాలు ప్రారంభించడానికి పెద్దలు నిర్ణయించారు. 14వ తారీఖు ఉదయం సప్తాహాలు ప్రారంభం మరియు అదే రోజు శ్రీ స్వామివారి ఆలయంలో 1,00,000 తమలపాకుల పూజ కూడా ప్రారంభించడం జరుగుతాయి. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రతి శనివారము 1,00,000 తమలపాకుల పూజ, ప్రతి ఆదివారము సువర్చల హనుమత్ కళ్యాణము, ప్రతి సోమవారము ఒక్కొక్క వారం ఒక్కొక్క విశేషమైన 1,00,000 పుష్పాలతోటి 4 వారాలు 4 లక్షార్చనలు జరుగుతాయి. అలాగే శనివారం నుండి మంగళవారం కూడా స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన రద్దీని దృష్టిలో పెట్టుకుని పులిహార, లడ్డు స్టాకులు కూడా ముందుగా తయారు చేసి వాళ్ళ భక్తులకు అందుబాటులో ఉంచడం, ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం పూట ఉచిత ప్రసాదము, క్యూ లైన్లో పిల్లలకి వృద్ధులకి పాలు పంపిణీ చేయటం, అలాగే 11 గంటల నుండి ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతినిత్యం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ భక్తులందరూ శ్రీ స్వామివారిని దర్శించి పూజించి తరించవలసిందిగా, అదేవిధంగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూడా కోరి ప్రార్థించున్నాం. వీఆర్ఏలు చేస్తున్న దీక్షలు శుక్రవారంతో 5వ రోజుకు చేరుకున్నాయి. 5 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు కొనసాగుతూనే ఉంటాయని వారు తెలియజేశారు. గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ. కామర్పుకోట మండలం రావికంపాడులో దారుణం జరిగింది. వ్యసనాలకు అలవాటు పడి దొంగతనం చేసి ఓ మహిళను హత్య చేసి ప్రమాదంలో తాను కూడా మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. రావికంపాడు గ్రామానికి చెందిన కర్పూరం రామకృష్ణ గుప్తా అనే కిరాణా వ్యాపారి ఇంట్లో అదే గ్రామానికి చెందిన కోమరాజు వీరబాబు అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ ఇంటి యజమాని భార్య పుష్పవతిని ఇనుపరాడుతో అతిదారుణంగా కొట్టి చంపేశాడు. వెంటనే ఆ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోతుండగా జంగారెడ్డి నుండి దేవులపల్లికి చెందిన ఆటో డ్రైవర్ వేముల హనుమంత్ కుమార్ జంగారెడ్డి నుండి కిరాణా సరుకులు తీసుకుని వచ్చాడు. అదే రాడుతో దొంగ అతనిపై కూడా దాడి చేశాడు. వెంటనే వీరబాబు అక్కడి నుండి వేగంగా మోటార్ సైకిల్పై కామర్పుకోట వైపు పారిపోతుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవరు, ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని జంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి డీఎస్పీ జె వెంకట్రావు, చందల్పూడి సిఐ దాసు, జంగారెడ్డి సిఐ శ్రీనివాస్, తడికలపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డి మండలం గురవాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడంగల్ తప్పుల సవరణ కొరకు 12 దరఖాస్తులు, మ్యూటేషన్ కొరకు 9 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ జీవీ సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సేలం రామచంద్రరావు, తెలుగుదేశం నాయకులు దల్లి కృష్ణారెడ్డి, సర్పంచ్ బాకీ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ఈడ్పుగంటి పల్లయ్య, ఎంపీటీసీ కండవల్లి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.